గుడ్ ఈవినింగ్ డార్లింగ్స్, అందరూ ఎలాగొన్నారు? ఈ రోజు లెగ్ డే ర్యాంప్ పెడదాం పదండి. ఇంకా అలా సన్సెట్ ని ఆస్వాదించుకుంటూ ఇంటికి వచ్చి ముందుగా వాల్ సపోర్ట్ తో వాల్ స్టాండ్ చేసాం. వాల్ స్టాండ్ మనం ఎందుకు చేస్తాం? షోల్డర్ స్ట్రెంత్, బ్యాలెన్స్ ఇలా మరికొన్ని. ఇంకా పక్కన టైర్ పెట్టుకుని చూసా ఎంతసేపు చేయగలని. మనం ఎంతసేపు ఉండగలం చూడడం కన్నా ఎంత టార్గెట్ పెట్టుకుని దాన్ని కంప్లీట్ చేయడం బెస్ట్ కదా. ఇంకా మా అమ్మ అదంతా అయిపోయాక మనం నుంచోక మాత్రం రోజు ఫుల్ ర్యాంప్ చూసారు కదా. ఈ రోజు మూవ్ మాత్రం గొప్ప స్పీడ్ గా వచ్చింది. చేద్దాం, ఇంకా డెవలప్ చేసుకుందాం. ఈ మధ్య వీడియోస్ పెట్టలేదు కదా, ఏంటంటే కొంచెం ఎగ్జామ్స్ వల్ల బిజీ అయ్యాను అనమాట. బిజీ అంటే సింపుల్ గా టైం సెట్ అవ్వలేదు అనమాట. అందుకే మామ్స్ ఇంక వీడియోలో స్టార్టింగ్ చెప్పినట్టు లెగ్ డే ర్యాంప్ పెడదాం అన్నాను కదా. ఇక స్టార్ట్ చేయడం వార్మ్ అప్ స్క్వాట్స్, నెక్స్ట్ సుమో స్క్వాట్స్, రెండు ఈచ్ సెట్ 50 reps. ఇక దీని తర్వాత లంజెస్. ఈ వేరియేషన్ చేయడానికి సూపర్ ఉంటుంది అండ్ మన అప్పర్ బాడీ స్ట్రైట్ గా ఉండాలి ఇప్పుడు. అండ్ దీన్ని బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్ అంటాం. అమ్మ ఇది మనకి పిస్టల్ స్క్వాట్స్ కి అప్గ్రేడ్ చేస్తుంది. అలాగే అయిపోయాక లాస్ట్ వీడియో చూపించినట్టు ప్రశాంతంగా ఓట్స్ విత్ చికెన్ అండ్ ఎగ్ ఆల్ మిక్స్. టేస్ట్ మాత్రం చికెన్ గ్రేవీతో సూపర్ అసలు. నా తమ్ముడు ఫంక్షన్ కి వెళ్ళాడు, నా కోసం ఒక ఐస్ క్రీమ్ తెచ్చాడు. ఇక వెంటనే బయటకు వచ్చి స్టార్ పట్టుకుని టెర్రస్ ఎక్కిస్తాను. ఇంకా టెర్రస్ మీద నేను మా వాడు వెళ్ళిపోయి స్టార్ కి బల్బ్ కావాలి కదా, బల్బ్ కరెంట్ కావాలి కదా. ఇంకా వాల్ అంతా వైర్లని కనెక్షన్ ఇచ్చుకొని సెట్ చేసుకుని ఒక సైడ్ కి పెట్టుకున్నాం. అదొక చిన్న ఆనందం అంతేలేండి. ఇంక రోజుకిందే బాయ్, గుడ్ నైట్, హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్.